వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్ అన్న టీవీ5 అని. ప్రస్తుతం మార్కెట్స్ టిక్ బై టిక్ పుంజుకుంటున్నాయి, పాజిటివ్ దిశగా అడుగులేస్తున్నాయి. 62 పాయింట్ల లాభంతో 7,970 పాయింట్ల దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతుంది డే హై దగ్గర. అండ్ సెన్సెక్స్ కూడా 210 పాయింట్స్ ప్లస్ లో 26,016 పాయింట్స్ పైన కొనసాగుతుంది. 26,000 మార్క్ పైన సెన్సెక్స్ ట్రేడ్ అవ్వడం అండ్ 7,950 పాయింట్స్ పైన నిఫ్టీ కొనసాగుతూ ఉండడం ఒక రకంగా పాజిటివ్ సంకేతం. ఒక రకంగా ఈ రోజు కన్నా కనీసం మార్కెట్లో పాజిటివ్ ఇది వైబ్స్ ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. మేబీ ఈ వైబ్స్ ఇంకా ఎంతకాలం ఉంటాయి, ఈ ఇయర్ ఎండ్ ఇలాగే క్లోజ్ అవుతుందా, 8,000 మార్క్ పైన అన్నది మాత్రం ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం. కానీ బట్ చాలా బీట్ అండ్ డౌన్ తర్వాత కొద్దిగా ఇవాళ మళ్ళీ మనకి కాస్త పర్వాలేదు అన్న ఒక ట్రెండ్ మార్కెట్స్లో కనిపిస్తుంది. అండ్ సెక్టర్ స్పెసిఫిక్గా ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఆటో కాస్త బయింగ్ చూస్తున్నాం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో బయింగ్ కనిపిస్తుంది. ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, ఐటీ, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్స్లో కొనుగోలు మద్దతు లభిస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా ఇవాళ కొద్దిగా బయింగ్ యాక్టివిటీ చూస్తున్నాం. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఆశించిన స్థాయిలో పార్టిసిపేట్ చేయట్లేదు. ఈ రోజు వస్తున్న షార్ట్ కవరింగ్లో 52 పాయింట్ల లాభంతో 17,709 పాయింట్ల దగ్గర ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. గవర్నర్స్ పరంగా ఐటీసీ ఈరోజు ర్యాలీ కొద్దిగా ఈ స్థాయిలో మిడ్ సెషన్ తర్వాత కొద్దిగా బయింగ్ వస్తుంది మార్కెట్స్లో. ఇండెక్స్ కొద్దిగా పెరుగుతుందంటే దానికి కారణం హెవీ వెయిట్ ఉన్న ఐటీసీ పెరగడమే కారణంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఐటీసీలో ఇవాళ ఒక 3% దాకా జంప్ వచ్చింది. మేబీ సాధారణంగా ఈ సిగరెట్ ప్యాక్ అంతా కూడా బడ్జెట్కి ముందు కొద్దిగా వీక్ అవుతుంది సాధారణంగా, ఎందుకంటే బడ్జెట్లో వీటి మీద ఎక్సైజ్ డ్యూటీ పెంపు ఉంటుంది. సింటాక్స్ దీని ఒక సింటాక్స్కి అభివర్ణిస్తారు, ఎందుకంటే సిగరెట్ స్మోకింగ్ని నిరుత్సాహపరిచే దిశగా అని చెప్పి. బట్ అనర్ ది అదర్ వే కొద్దిగా రెవెన్యూ పెంచుకునేందుకు ఒక మార్గంగా ఉంటుంది కాబట్టి ట్యాక్సెస్ సిగరెట్స్ మీద పెంచుతారు. బట్ ఈసారి మరి మేబీ అలాంటి ట్రెండ్ ఉందో లేదో తెలియదు, అందుకే కొద్దిగా సిగరెట్ ప్యాక్ అంతా కూడా ఇవాళ యాక్టివ్గా ఉంది. గాడ్ఫ్రే ఫిలిప్స్ బాగా పెరుగుతుంది. విఎస్టీ, గోల్డెన్ టొబాకో, ఐటీసీ లాంటి స్టాక్స్లో కూడా ఇవాళ కొద్దిగా గ్రోత్ మనం చూస్తున్నాం. అందువల్ల ఐటీసీ ఇవాళ బాగా పెరిగి ఇండెక్స్ని కొద్దిగా అప్సైడ్ డ్రాగ్ చేస్తుంది. ఐటీసీ, అదాని పోర్ట్స్, లుపిన్, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్ లాంటి స్టాక్స్ పాజిటివ్గా ఉంటే గెయిల్, ఇండస్ఇండ్, హీరో మోటో కార్ప్, ఐడియా సిల్లా, టాటా పవర్ లాంటి స్టాక్స్ వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ గెయినర్స్ పరంగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇవాళ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. చాలా బీట్ డౌన్ తర్వాత 5.5% గెయిన్స్తో ఈ స్టాక్ 506 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫర్ ది మ్యాటర్ ఇవాళ భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఉజ్జీవన్, ఈక్విటాస్, క్యాపిటల్ ఫస్ట్ లాంటి కౌంటర్స్ కూడా కాస్త గ్రీన్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇంటలెక్ట్ డిజైన్ అరీనా 5% గెయిన్స్తో, నాల్కో అండ్ సెంచరీ టెక్స్ 792 దగ్గర 4% గెయిన్స్తో, ఐడిఎఫ్సి, ఇంజనీర్స్ ఇండియా, ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మనప్పురం, చోళా ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కూడా ఇవాళ టాప్ అని చెప్పుకోలేము కానీ ఆల్మోస్ట్ 3.5 నుంచి 4% గెయిన్స్తో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ ఏంటి, ఈ టైంలో ఎలాంటి అప్రోచ్ తీసుకోవచ్చు, ఎందుకంటే 7970 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది కాబట్టి తర్వాత రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అండ్ మార్కెట్ 8,000 పైన ఏమైనా ఇవాళ క్లోజ్ అయ్యేందుకు ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయన్న అంశాలు మనం డిస్కస్ చేసి, అండ్ ఇంతకుముందు అరవింద్ గారు చెప్తున్నారు ఈ తల్బ్రోస్ ఆటోమోటివ్ రికమెండ్ చేశారు. తర్వాత స్టాక్ ఫస్ట్ సోర్స్ గురించి కూడా బ్రీఫ్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 7970 పైన సుందర్ గారు ట్రేడ్ అవుతుంది అండ్ 8,000 పైన ఇవాళ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి. తర్వాత ఇమీడియట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది నిఫ్టీకి? పొద్దుటి నుంచి రికవర్ అయిన మార్కెట్ స్లో అండ్ స్టడీగా సిస్టమేటిక్గా కొంచెంగా పెరుగుతూ వస్తుంది. 7,950 పైన కూడా నిలబడటంతో యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా మన మార్కెట్ నిలబడుతుందంటే కొంచెం పర్లేదు, స్ట్రెంత్ ఉన్నట్టు అనుకోవచ్చు. పైగా షార్ట్ కవరింగ్ కూడా అనుకున్నాం కాబట్టి మార్కెట్ బహుశా 8,000 నెక్స్ట్ కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్ని పరీక్షిస్తుంది. బహుశా ఇవాళ చేస్తుందా లేదంటే రేపు చేస్తుందని మనం చెప్పలేం. బట్ ఈ 2 రోజుల్లో 8,000 దగ్గర ఒక తీవ్రమైన ఒక కాషియస్ ఆటుపోట్లు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఈ పరీక్షలో కనుక మార్కెట్ 8,000 పైన కనుక నిలబడిందంటే కనుక ఒక ఫర్దర్ రిలీఫ్ ర్యాలీ వచ్చేది అనుకోవచ్చు. సో ఇవాళ వచ్చింది మనం రిలీఫ్ ర్యాలీ అనుకోలేము, జస్ట్ ఒక 1 డే ఫినామినల్ బౌన్స్ అనుకోవాలి. సో కాబట్టి 8,000 పైన నిలబడుతుందా లేదా అనేది మనం చూడాలి. కాకపోతే నిలబడకపోయినా మార్కెట్ కొంచెం ఇమ్మీడియట్ డౌన్ సైడ్ రిస్క్ కొంచెం తక్కువగా ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఓవర్ సోల్డ్ పొజిషన్ నుంచి మార్కెట్ పెరుగుతోంది. ఇండికేటర్స్ ఇప్పుడే కొంచెం పాజిటివ్గా టర్న్ అరౌండ్ అవుతుంది కాబట్టి ఇమ్మీడియట్ డేంజర్ అయితే లేదనిపిస్తుంది. కొంచెం పాజిటివ్ టు కన్సాలిడేషన్ మోడ్లో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కన్సాలిడేషన్లో కొంచెం స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ బాగా బీట్ అండ్ డౌన్ కొంచెం బాగా స్ట్రెంత్ ఉన్న స్టాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ అరవింద్ కానీ, జిఐసి కానీ, లేదంటే కనుక కొంచెం కంటైనర్ కార్పొరేషన్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, ఇటువంటి స్టాక్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇవన్నీ కూడా కొంచెం ఒక మైనర్ రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో 8,000 పైన నిలబడితే కనుక మార్కెట్ కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్టు అనుకోవచ్చు.
ఓకే, ఒక 1 or 2 కాల్స్ తీసుకొని ఫండమెంటల్ రికమెండేషన్ గురించి మనం చూద్దాం. శ్రీనివాస్ గుంటూరు నుంచి. శ్రీరామ్ సారీ. ఓకే, కాల్ దానేశ్వరరావు ఉన్నారు. హలో. హలో అండి. అడగండి దానేశ్వరరావు గారు. ఇది డిమానిటైజేషన్ ఉంది కదండి, దీనివల్ల ఇప్పుడు మనకి ఈ టీవీఎస్ ఎలక్ట్రానిక్స్, న్యూక్లియర్ సాఫ్ట్వేర్ ఇటువంటివి బాగా లాభపడతాయి కదా, 1 year టైం స్పాన్ కోసం తీసుకోవచ్చు. యాక్చువల్గా అనుకున్న పాయింట్ కరెక్టే, ఎందుకంటే ఈ స్పేస్లో ఉన్న టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ అనుకోవచ్చు, న్యూక్లియస్ సాఫ్ట్ లాంటి కంపెనీస్ కొద్దిగా లాభపడచ్చు అని చెప్పి. బట్ ఈ స్టాక్స్ ఇప్పటికీ బాగా పెరిగిపోయండి. 120-150% దాకా టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ 100 రూపీస్ మార్క్ నుంచి బాగా పెరిగింది. న్యూక్లియస్ సాఫ్ట్ బాగా పెరిగింది. స్మార్ట్ లింక్ నెట్వర్క్స్ బాగా పెరిగింది. ఇంకా ఆపర్చునిటీ ఏమైనా కనిపిస్తుందా టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ లాంటి కౌంటర్స్లో? డిమానిటైజేషన్ న్యూస్ వచ్చి కూడా ఒక 4 రోజులు అయిపోయింది. అప్పుడే ఈ స్టాక్ అప్ ట్రెండ్లోకి మొదలవటము, ఆ న్యూస్ వచ్చినప్పటి నుంచి స్టాక్ కొంచెం పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఒక రిలీఫ్ ర్యాలీ కూడా రావడం మనం చూసాము. రావడం అయిపోయింది. స్టాక్ కూడా కొంచెం హయ్యర్ లెవెల్ నుంచి కరెక్షన్ కూడా బిగిన్ అయ్యి కూడా 1 రోజులు అయిపోయింది. సో ప్రస్తుతానికైతే మటుకు టెక్నికల్గా చూస్తే కనుక ఒక కరెక్షన్ ట్రెండ్లో 3 స్టాక్స్ కనిపిస్తున్నాయి. ఈ 3 స్టాక్స్లో చూస్తే కనుక కొంచెం ఒకసారి మీరు టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ చూడండి, స్ట్రాంగ్ బ్రాండ్, స్ట్రాంగ్ గ్రూప్, ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇవి కనుక ఒక చిన్న డిప్లో క్లోజర్ టు 150 లెవెల్స్కి వస్తే కనుక, అంటే ఇంకొక 10% కరెక్షన్ వస్తే కనుక టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ బై చేయొచ్చు నెక్స్ట్ 1 year పర్స్పెక్టివ్ తోటి. ఓకే అర్జున్ గారు, ఇప్పుడే మనం డిస్కస్ చేసుకుంటాం ఈ ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ గురించి. తల్బురస్ చెప్పారు 121-120 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. దీనికి 150 దాకా టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము 9 to 12 months టైం హొరైజన్కి అని చెప్పి. ఈ ఫస్ట్ సోర్స్ ఎందుకు పిక్ చేసుకుంటున్నారు? ఐటీ ప్యాక్లో ఉన్నది, ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచం అంతా ఐటీ ప్యాక్ దూరంగా ఉంది. ఎస్పెషల్లీ ఇండియా అత్యద్భుతమైన డికేట్స్ చరిత్ర ఇన్ఫోసిస్, విప్రో లాంటి కౌంటర్స్ కూడా దూరం జరిగి ఉన్నారు. ఎందుకంటే మేబీ ట్రంప్ వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మన ఐటీ ఇండస్ట్రీ మీద అని చెప్పి. ఇలాంటి టైంలో ఫస్ట్ సోర్స్ మీరు పిక్ చేస్తున్నారు. వై యు ఆర్ సో కాన్ఫిడెంట్ ఆన్ దిస్ స్టాక్? సో ఈ స్టాక్ వచ్చేసి ఫండమెంటల్లీ చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. వీళ్ళ ఎక్స్పోజర్ వచ్చేసి యూఎస్కి కొద్దిగా ఎక్కువగానే ఉంది. కాకపోతే దాంతోపాటు వీళ్ళకి యూకే కానివ్వండి, హోల్ యూరప్ కానివ్వండి, శ్రీలంక, ఫిలిప్పీన్స్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉందండి. ప్లస్ ఇట్స్ ప్రమోటర్ షేర్ కూడా ఆల్మోస్ట్ 56% దాకా ఉంది. 2500 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఇది. సో వీళ్ళ రెవెన్యూ కూడా ఆల్మోస్ట్ 3000 crores టాప్ లైన్ చూపిస్తుందండి విత్ హెల్దీ మార్జిన్స్. వీళ్ళు ఆల్మోస్ట్ 10 to 12% గ్రోత్ చూపిస్తున్నారు ఎవ్రీ ఇయర్. వీళ్ళ క్లయింట్స్ కూడా ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఉన్న క్లయింట్స్ అండి. వీళ్ళు ఆల్మోస్ట్ FTSE 100లో లిస్టెడ్ అయిన కంపెనీస్ కానివ్వండి, చాలా వరకు వీళ్ళ క్లయింటెల్ కూడా చాలా రెప్యూటెడ్ క్లయింటెల్ ఉంది. సో వీళ్ళ సెగ్మెంట్స్ వచ్చేసి వీళ్ళు ఆల్మోస్ట్ లీడర్స్ అండి ఈ సెగ్మెంట్స్లో. మనం ఈ ఐటీ పరంగా, ఐటీ సర్వీసెస్ పరంగా చూసుకుంటే వీళ్ళు హెల్త్ కేర్లో ఆల్మోస్ట్ 36% రెవెన్యూ హెల్త్ కేర్ నుంచి వస్తుంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి కూడా అరౌండ్ 21% వస్తుందండి. ఈ 2 సెక్టర్లు కొంచెం గ్రోత్కి లాస్ట్ 4 years నుంచి బాగా అక్యుములేట్ చేస్తూ వస్తుంది. గ్రోత్ అనేది అక్కడ నుంచి డ్రైవ్ అవుతూ వస్తుంది. సో ఆల్మోస్ట్ వీళ్ళకి 47 సర్వీస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. 24,000 ఎంప్లాయీ బేస్ కూడా ఉందండి, విచ్ ఈస్ వెరీ గుడ్. సో వీళ్ళకి వచ్చేసి ఈ సిగ్నిఫికెంట్ రెవెన్యూ వచ్చేసి ఐఎస్జీ అనేది ఒక మార్టిగేజ్ కంపెనీ ఉందండి. ఇంతకుముందు చెప్పిన విధంగా గ్రోత్ అనేది మనకి బ్యాంకింగ్ ఫైనాన్షియల్ స్పేస్ నుంచి వస్తుందని చెప్పాను. ఐఎస్జీ అనేది ఒక మార్టిగేజ్ కంపెనీ ఉంది. సో అక్కడ నుంచి సిగ్నిఫికెంట్ రెవెన్యూ అడిషన్ ఉందండి. మన Q2 రిజల్ట్స్లో కూడా ఈ కంపెనీ నుంచి మనం సిగ్నిఫికెంట్ రెవెన్యూ అడిషన్ ఒకటి చూసామండి. కంపెనీ అగైన్ అదేవిధంగా 42% రెవెన్యూ వస్తుంది అక్కడ నుంచి. ఒక క్లయింట్ ఉండిందండి స్కై అని, ఇంతకుముందు ఎక్స్క్లూజివ్ క్లయింట్ అండి వీళ్ళకి. అది ఇంతకుముందు 9 vendors ఉండేవాళ్ళ కంపెనీకి. సో ఇప్పుడు ఓన్లీ ఎక్స్క్లూజివ్ బేసిస్ పైన ప్రిఫర్డ్ పార్ట్నర్ కింద ఫస్ట్ సోర్స్ అనేది సెలెక్ట్ చేశారు. సో ఫర్దర్గా రెవెన్యూ అడిషన్ అనేది, ఇంక్రిమెంటల్ రెవెన్యూ అడిషన్ అనేది అక్కడ నుంచి రాబోతుందండి. సో బేసికల్గా D2H కానివ్వండి, కస్టమర్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఆపరేషనల్ ఎఫిషియన్సీ కానివ్వండి, ఈ క్లయింట్ పరంగా చూసుకున్నా కూడా రెవెన్యూ అడిషన్ చాలా బాగా జరుగుతుందండి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము వీళ్ళ డెట్ గురించి, రీపేమెంట్ గురించి ఒక రోడ్ మ్యాప్ ఇస్తారండి. వీళ్ళు ఆల్మోస్ట్ లాస్ట్ 4 years నుంచి ఎగ్జాక్ట్లీ ఆ రోడ్ మ్యాప్ ఏదైతే చెప్తున్నారో దాన్ని ఫాలో చేస్తూ వస్తున్నారు. సో దాని ప్రకారం చూసినా నెక్స్ట్ 2 yearsలో వీళ్ళ డెట్ అనేది కన్సిడరబుల్గా తగ్గిపోతుంది. విచ్ మీన్స్ దట్ వాళ్ళ ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది. ప్యాట్ అనేది మంచి లెవెల్స్కి రాబోతుందండి. సో ఎంత లేదన్నా కూడా రెవెన్యూస్లో ఆల్మోస్ట్ ఒక 10% రెవెన్యూ గ్రోత్ చూస్తున్నాం. అదేవిధంగా మార్జిన్స్ కూడా 10 to 12% గ్రోత్ చూస్తున్నామండి. నెక్స్ట్ 2 yearsకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈపీఎస్ కూడా ప్రజెంట్ 4 rupees ఉందండి ఈపీఎస్, అది 5 rupees వరకు రాబోతుంది. అండ్ వాల్యుయేషన్ కూడా ఇది 9 multipleలో అరౌండ్ మనం ఇస్తున్నామండి, విచ్ ఇస్ లైక్ చాలా కన్జర్వేటివ్ మల్టిపుల్ మనము మిగతా ఐటీ రిలేటెడ్ స్టాక్స్తో చూసుకున్నా కూడా. సో ఇది బ్రెగ్జిట్ కారణంగా కొంచెం దెబ్బతిందండి స్టాక్ రీసెంట్గా. అది దృష్టిలో పెట్టుకుని మనం వీళ్ళకి 9.2 multiple ఇచ్చినా కూడా ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ 36 ఉంది. 46 అనేది ఈజీలీ గెటబుల్ నెక్స్ట్ 9 to 12 months అండి. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళ రేషియోస్ కూడా ఆల్మోస్ట్ ROE, ROC కూడా 11-12%లో ఉన్నాయండి. మార్జిన్స్ కూడా
ఆల్మోస్ట్ 10% ఉన్నాయండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం బై రికమెండేషన్ ఇస్తున్నామండి ఈ కంపెనీకి. ఓకే ఓకే, ప్రస్తుతం ఉన్న 30% దాకా ఆల్మోస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ 36 రూపీస్ 37 రూపీస్ దగ్గర ఉన్న ఈ స్టాక్కి 46 రూపీస్ దాకా టార్గెట్ ఫర్ 9 to 12 months ఇస్తున్నారు. ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ కంప్యూటర్స్ సెగ్మెంట్లో ఉన్న, సాఫ్ట్వేర్ సెగ్మెంట్లో ఉన్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీ ఇది. కొన్ని మెయిల్స్ కూడా సైమల్టేనియస్గా తీసుకుందాం. జవాల్కర్ అడుగుతున్నారు, దివీస్ ల్యాబ్స్ ఈ స్టాక్ని ఈ టైప్లో బై చేసుకోవచ్చా ఆర్ వెయిట్ చేయవచ్చా అని చెప్పి. దివీస్ ల్యాబ్స్ వైజాగ్ ప్లాంట్కి యుఎస్ఎఫ్డిఏ 483 సర్వ్ చేసిన నేపథ్యంలో బాగా వీక్ అయింది. ఆల్మోస్ట్ 30-35% దాకా క్రాక్ అయింది ఈ 3 సెషన్స్లోనే. బట్ ఇవాళ కాస్త నిలబడిందని చెప్పుకోవాలి. బట్ ఇంకా వర్స్ ఉందంటారా ఆర్ టెక్నికల్స్ చార్ట్స్ ఏం సూచిస్తున్నాయి? ఎందుకంటే ఈ 483 కాస్త ఈ వార్నింగ్ లెటర్ లాగా, రిపోర్ట్ అలర్ట్ లాగా కనుక వచ్చినట్టయితే ఇది ఇంకా ప్యానిక్ మోడ్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది దివీస్ ల్యాబ్స్కి. దివీస్ ల్యాబ్ చూస్తే కనుక అంతక్రితం ఒక భారీ ర్యాలీ తర్వాత, అంటే గత 2 ఏళ్ళు బట్టి వస్తున్న అప్ ట్రెండ్ తర్వాత ఈ మధ్య చూస్తే కనుక 1370-80 రూపాయల నుంచి 750 రూపాయల వరకు పడి 30-40% వరకు స్టాక్ ప్రైస్ ఈరోడ్ అవడం మనం చూసాము. ఇంకా ఇవాళ చూస్తే కనుక జస్ట్ ఒక స్వల్ప అప్ ట్రెండ్ ఉంది. బట్ స్టాక్ చూస్తే కనుక ఇంకా కొంచెం కన్సాలిడేషన్ కావాల్సి వస్తుంది. కన్సాలిడేషన్ అయ్యి కొంచెం మళ్ళీ ఒక పాజిటివ్ ఆప్టిమిజం ఏదైనా వచ్చిన తర్వాత అప్పుడు తీసుకోవచ్చు. కొంచెం ఓవరాల్గా పైగా ఫార్మా సెగ్మెంట్ అంతా కూడా ఇంకా ఇమ్మీడియట్గా పెద్ద ర్యాలీ రావట్లేదు కాబట్టి ఈ సెక్టర్లో కొంచెం ఫార్మా స్టాక్స్ ఎంచుకునే ముందు కొంచెం వెయిట్ చేయడం మంచిది. ఓకే, బెటర్ వెయిట్ అంటారు దివీస్ ల్యాబ్స్ ఎంటర్ అయ్యే ముందు. ఫైన్. టేస్టీ బైట్ ఈటబుల్స్ ఈ స్టాక్ని ప్లాన్ టు బై టేస్టీ బైట్ ఈటబుల్స్. ప్లీజ్ సజెస్ట్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, 1 year పాటు హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. ఆల్మోస్ట్ 5000 ఆర్డ్ లెవెల్స్ దాకా వెళ్ళిందండి ఈ స్టాక్. అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ వస్తుంది. అంటే అసలు చాలా లాస్ట్ ఇయర్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఈ ఇయర్స్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ పర్ఫార్మెన్స్ని ఈ స్టాక్ చేస్తూ వచ్చింది. బట్ పీక్ లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ 4900 దగ్గర నుంచి వీక్ అవుతూ వచ్చింది. బట్ కాస్త స్టిల్ ఇంకా వీక్ మోడ్లో ఉన్నట్టుంది. ఎలాంటి ట్రెండ్ సూచిస్తుంది టేస్టీ బైట్ టెక్నికల్స్ పరంగా? టేస్టీ బైట్ ఈటబుల్ చూస్తే కనుక మనం ఈ లాస్ట్ 2-3 yearsగా మీరు చెప్పినట్టు బాగా అవుట్ పెర్ఫార్మెన్స్ చూసాము. కంటిన్యూస్గా బుల్లిష్ ట్రెండ్ తర్వాత పైగా ఈ లాస్ట్ 1 or 2 monthsగా చూస్తే కనుక హై నుంచి బాగా కరెక్ట్ అవ్వడం మనం చూసాము. బట్ కానీ ఫండమెంటల్గా మనం చూస్తే కనుక పోయిన సెప్టెంబర్ Q2 మటుకు ప్రీవియస్ క్వార్టర్తో పోలిస్తే కనుక కొంచెం డిక్లైన్ ఇన్ ప్రాఫిట్సే మనం చూసాము. ఓవరాల్గా చూస్తే కనుక అంత స్ట్రాంగ్ అయితే ఉన్నట్టుగా కనిపించట్లేదు. సో ఓవరాల్గా ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ బాగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది లాంగ్ టర్మ్ కోసం. బట్ స్టాక్ కూడా బాగా రన్అప్ వచ్చేసింది. స్టాక్ ప్రైస్ కూడా వాళ్ళ ఫండమెంటల్ వాల్యూస్ కూడా ఫుల్గా స్టాక్ ప్రైస్ మీద కూడా రిఫ్లెక్ట్ అయినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఇమీడియట్ అప్ ట్రెండ్కి అయితే కొంచెం టైం పడుతుంది. సో ప్రస్తుతానికి అయితే మటుకు టేస్టీ బైట్ అవాయిడ్ చేయడం మంచిది. ఒక డిక్లైన్ కోసం అయితే చూడవచ్చు. తిరుపతి నుంచి మరో కాలర్ చంద్రశేఖర్ ఉన్నారు. అదే చంద్రశేఖర్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐచర్ మోటార్స్ 20,200 తీసుకున్నాను. ఓకే, ఈ కాంట్రాక్ట్ లో వస్తుందా లేదంటే ఎగ్జిట్ అయిపోమంటారా? ఇప్పుడు ఈ రోజు కొంచెం పెరిగింది. మీరు క్యాష్లో తీసుకున్నారా ప్లస్ తీసుకున్నారా ఫ్యూచర్స్లో తీసుకున్నారా? ఐషర్ మోటార్స్ 20,200లో తీసుకున్నాను. ఓకే, 20,700లో ఉందండి. 750 ప్రాఫిట్స్లో స్పాట్ మార్కెట్లో. హోల్డ్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య చూస్తే కనుక 6 రోజులు బట్టి ఐషర్ మోటార్స్ 24,000 దగ్గర నుంచి 20,000 వరకు షార్ప్ రియాక్షన్ అనేది మనం రావడం మనం చూసాము. ఇవాళ కొంచెం ఈ లెవెల్స్ నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వడం మనం చూస్తున్నాము. ఈ షార్ట్ టర్మ్లో ఈ లాస్ట్ 1 or 2 weeksగా చూస్తే కనుక ఈ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి టెక్నికల్గా ఓవర్సోడ్లోకి వచ్చింది కాబట్టి ఈ కరెక్షన్ ట్రెండ్ ఆగే అవకాశాలు కనిపిస్తుంది. హోల్డ్ చేయండి. స్టాప్ లాస్ పెట్టుకొని ప్రైస్ మీద ఒక 20,500 కింద ఇనిషియల్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాగే వస్తే కనుక 21,000 వరకు వెళ్ళే అవకాశాలు ఈజీగా కనిపిస్తుంది. అండ్ అనిత అడుగుతున్నారు, క్యూపిడ్, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, ఈపీసీ ఈ 3 స్టాక్స్ లాంగ్ టర్మ్ గురించి ఇప్పుడు బై చేసుకోవచ్చా అని. క్యూపిడ్ రెగ్యులర్గా మన శేషు గారు కూడా రికమెండ్ చేస్తూ వచ్చారు. లాస్ట్ దీపావళి కూడా రికమెండ్ చేశారు క్యూపిడ్. బట్ అక్కడి నుంచి కొద్దిగా డిమానిటైజేషన్ ఇంపాక్ట్ దెబ్బకి ఈ స్టాక్ కూడా కొద్దిగా హయ్యర్ లెవెల్స్ నుంచి వీక్ అయింది. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఈ స్టాక్స్లో కనిపించింది. బట్ స్టిల్ ఇప్పటికి అట్రాక్టివ్గా కనిపిస్తుంది. 288, 290 ఆర్డ్ లెవెల్స్ దగ్గర 360 ఆర్డ్ లెవెల్స్ నుంచి కాస్త తగ్గినట్టుంది ఈ స్టాక్.
ఇప్పుడు చూస్తే 30-20. కనుక ఒక ప్రీవియస్ క్వార్టర్తో పోలిస్తే కనుక ఒక 15% వరకు ఈ స్టాక్ ప్రైస్ నెట్ ప్రాఫిట్స్ పెరగటం మనం చూసాము. అందువల్ల ఆ మధ్య రిజల్ట్ వచ్చినప్పుడు కొంచెం పెరగటం మనం చూసాము. కానీ లాస్ట్ ఒక 2-3 మంత్స్గా చూస్తే కనుక ఇప్పుడు ఈ 380 and 250 మధ్యన ఒక మేజర్ ట్రేడింగ్ రేంజ్లోనే మూడో మనం చూస్తున్నాము. టెక్నికల్గా చూస్తే కనుక పాజిటివ్గానే కనిపిస్తుంది. అలాగే ఫండమెంటల్గా చూస్తే కనుక రీజనబుల్గానే పెర్ఫార్మెన్స్ చేస్తున్న కంపెనీ. సో ప్రస్తుతానికైతే మటుకు ట్రేడింగ్ రేంజ్లో ఒక సైడ్ వేస్ ట్రెండ్లో కొంచెం స్ట్రక్ అయినట్టుగా కనిపిస్తుంది. క్యూపిడ్ హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్లో కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా ఇప్పుడు? డిప్లో బై చేయొచ్చు. ఎందుకంటే ఈ షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్లో ఈ ట్రేడింగ్ రేంజ్లో కరెక్ట్గా అప్పర్ లెవెల్లో అప్పర్ బ్యాండ్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి కరెక్షన్ తర్వాత కొంచెం మళ్ళీ లోయర్ బ్యాండ్కి వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. అలాగే ప్రీమియర్ ఎక్స్ప్లోసివ్స్ కెమికల్ స్టాక్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 400 రూపాయల నుంచి 320 రూపాయల వరకు పడి ఇప్పుడు కొంచెం ఈ లెవెల్లో కన్సాలిడేషన్ అవుతుంది. ఓవరాల్గా చూస్తే కనుక ప్రీమియర్ ఎక్స్ప్లోసివ్స్ కూడా ఫైనాన్షియల్గా అంటే ఫండమెంటల్గా చూస్తే కనుక కొంచెం ఒక స్మాల్ సైజ్ కంపెనీలా ఉంది. జస్ట్ ఒక 2 to 3 crores మధ్యనే కొంచెం ప్రాఫిట్స్ ఊగిసలాటం మనం చూస్తున్నాము. టెక్నికల్గా చూస్తే మటుకు కరెక్ట్గా ఈ సపోర్ట్ లెవెల్స్కి వస్తుంది. ఫండమెంటల్గా చూస్తే కనుక కొంచెం మీడియం సైజ్ కంపెనీలా కనిపిస్తుంది ఈ కెమికల్ స్టాక్. సో క్లోజర్ టు 310 లెవెల్స్లో ఇంకొక 5 to 10% డిప్లో మీరు ప్రీమియర్ ఎక్స్ప్లోసివ్స్ కొనచ్చు. ఓకే, నాగరాజు అడుగుతున్నారు, డెట్ ఫ్రీ అండ్ ఫండమెంటల్గా సౌండ్ ఉన్న స్టాక్స్ ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ నుంచి సజెస్ట్ చేస్తారని చెప్పి మీరు ఏమైనా ట్రాక్ చేస్తారు అరవింద్ గారు? ఇన్ఫ్రా ప్యాక్ అండ్ డెట్ ఫ్రీ, హౌ డు యూ రీడ్ డెట్ ఫ్రీ కంపెనీస్ అండి సాధారణంగా? డెట్ ఫ్రీ ఇన్ఫ్రా గురించి అయితే పెద్దగా టచ్ లేదండి. డెట్ ఫ్రీ అంటే మనము సేమ్ టైం వాళ్ళకి డెట్ ఫ్రీ ఉందా, ప్లస్ అట్ ద సేమ్ టైం వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ ఏమైనా ఉన్నాయో ఒకటి చూసుకోవాలండి. టర్మ్ లోన్స్ 1 year తీసుకుని ఉంటారు, అదొకటి చూసుకోవాలి. ఆ రీపేమెంట్ స్ట్రక్చర్ చూసుకోవాలి. దాంతోపాటు వాళ్ళ హోల్డింగ్స్ ఏమన్నా ఇన్కమ్ ప్లెడ్జ్ చేస్తున్నారా, ఆ రెండు ఒకసారి ఇన్లైన్ చూసుకొని ఒక డెసిషన్కి రావాల్సి వస్తుందండి. అంటే మీరు అడిగారు ఇన్ఫ్రా ప్యాక్లో డెట్ ఫ్రీ అన్న కంపెనీస్ ఉండవు. ఇన్ఫ్రా ప్యాక్ అంటేనే వాళ్ళు డెట్ తీసుకుని హ్యూజ్ డెట్ ఉండి ఆ డెట్, ఎందుకంటే రుణాలు తీసుకోకపోతే అన్ని వేల కోట్లు పెట్టి ప్రాజెక్ట్స్ నిర్మించడం కష్టం అవుతుంది కాబట్టి. అండ్ ఇన్ఫ్రా ప్యాక్లో మనం రెగ్యులర్గా రికమెండ్ చేస్తున్నారు, శేష్ గారు రికమెండ్ చేశారు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఒకటి. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఈ మధ్య స్ప్లిట్ అయింది, కొద్దిగా ఇది వీక్ అయిన తర్వాత కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు ఇన్ఫ్రా ప్యాక్ నుంచి. బట్ డెట్ ఫ్రీ అన్న కంపెనీస్ అయితే ఇన్ఫ్రా ప్యాక్లో మోస్ట్లీ ఉండే అవకాశాలు బాగా తక్కువ. తాడిపత్రి నుంచి రంగనాథ్ అరకాల. హలో రంగనాథ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సుదర్శన్ కెమికల్స్ రికమెండ్ చేసినారు. అప్పుడు మేము 340 బై చేసినాము. ఇప్పుడు చాలా డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చు? సుదర్శన్ కెమికల్స్ 340లో తీసుకుని యావరేజ్ చేసుకోవచ్చా? సుదర్శన్ కెమికల్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 440 రూపాయల నుంచి 250 రూపాయల వరకు పెరగటం మనం చూసాము. ఈ డైస్ అండ్ పిగ్మెంట్స్లో ఉన్న స్టాక్ చూస్తే కనుక టెక్నికల్గా ఒక మేజర్ అప్ ట్రెండ్ తర్వాత ఈ లాస్ట్ 1 or 2 monthsగా మార్కెట్ రియాక్షన్తో పాటు ఒక కరెక్షన్ ట్రెండ్లోకి రావడం మనం చూస్తాము. మొన్న Q2 రిజల్ట్ చూస్తే కనుక ప్రీవియస్ రిజల్ట్తో పోలిస్తే కనుక కొంచెం బాగా అండర్ పెర్ఫార్మెన్స్ రావడం మనం చూసాము. కొంచెం నెట్ ప్రాఫిట్స్ అనేది తగ్గడం మనం చూస్తున్నాము. బట్ ఓవరాల్గా చూస్తే కనుక సెక్టర్ బాగానే ఉంది. పెర్ఫార్మెన్స్ చూస్తే కనుక ఓవరాల్గా లాంగ్ టర్మ్ చూస్తే కనుక బాగానే ఉంది. కాబట్టి సుదర్శన్ కెమికల్స్ కొంచెం నా ఉద్దేశంలో హోల్డ్ చేయండి. ఒకవేళ కనుక 220-230 లెవెల్కి వస్తే కనుక మీరు ఫర్దర్గా యావరేజ్ కూడా చేయొచ్చు. ఓకే, మరొక మెయిల్ అనిల్ కుమార్ అడుగుతున్నారు, టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ ఈ స్టాక్ని బై చేద్దాం అనుకుంటున్నారు, ఇది రైట్ టైం అయినా బై చేయడానికి, అండ్ 1 or 2 years మాత్రం హోల్డ్ చేయగలరు. టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ ఎలా ట్రాక్ చేస్తున్నారు ఈ స్టాక్ని? టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ చూస్తే కనుక ఈ మధ్య 280-300 మధ్యన ఊగిసలాడుతోంది. లాస్ట్ ఒక 2-3 monthsగా చూస్తే కనుక ఒక కన్సాలిడేషన్లో ఉన్న స్టాక్. ఫండమెంటల్గా చూస్తే కనుక ఈ స్టాక్ కొంచెం రీజనబుల్గా కనిపిస్తుంది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగా స్ట్రాంగ్గా అవుట్ పెర్ఫామ్ చేసిన కంపెనీ. నా ఉద్దేశం అయితే మటుకు హోల్డ్ చేయండి. ఫండమెంటల్గా చాలా బులిష్గానే ఉంది. అలాగే స్టాక్ ప్రైస్ కూడా చూస్తే కనుక ఒక మొన్న ఆగస్టులో కార్పొరేట్ యాక్షన్ వల్ల స్ప్లిట్ అయింది. అంతక్రితం స్ప్లిట్ అవ్వకముందు చూస్తే కనుక బాగా స్ట్రాంగ్గా అప్మూల్లో ఉండి బాగా ర్యాలీ కొనసాగిన స్టాకు టెక్నో ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ. సో ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంది, టెక్నికల్గా కూడా బులిష్గానే ఉంది. కాబట్టి ఇట్స్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. శంకర్
నమస్కారం అండి, చెప్పండి. సార్ మనం ఒక స్టాక్ పిక్ చేసుకోవాలనుకుంటే ఎలాంటి పారామీటర్స్ చూసుకోవాలి, కొన్ని అవేమన్నా సజెస్ట్ చేస్తారు సార్? ఫండమెంటల్ వ్యూ చూస్తారా? హౌ టు పిక్ ఏ స్టాక్, ఇదొక సముద్రం లాంటి సబ్జెక్ట్ ఇది, బట్ ఇన్ బ్రీఫ్ నక్షల్. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే అండి కొంచెం ఫండమెంటల్గా చూసుకోండి. టాప్ డౌన్ అప్రోచ్ అనేది ఒకటి అనుకుంటాం మనం. ఎకానమీ లెవెల్ నుంచి ఏ సెక్టర్స్ బాగా చేస్తాయని ఒక ఐడియా ఉంటుంది. దాని తర్వాత కంపెనీ స్పెసిఫిక్గా రావాలండి. సెక్టర్ని చూసుకుని ఆ సెక్టర్లో ఉన్న కంపెనీస్ అన్ని ఒక లిస్ట్ వేసుకుని వాటిలో డెట్ తక్కువగా ఉన్నాయి, కొద్దిగా రీసెంట్గా పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇస్తున్నాయి. అదేవిధంగా వాళ్ళ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్లయింట్స్ రెప్యుటేషన్ కానివ్వండి, వీళ్ళ మేనేజ్మెంట్ కానివ్వండి, వీళ్ళ మేనేజ్మెంట్ వ్యూ అనేది వాళ్ళకి ఫ్యూచర్ గురించి ఎలాంటి అవుట్లుక్ ఉందనేది చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. కంపెనీ రన్ చేస్తున్నా కూడా ఫ్యూచర్ విజన్ లేకపోతే కంపెనీ అనేది అక్కడే స్టాగ్నెంట్గా ఉంటుంది. ఇది కూడా ఒక దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కార్పొరేట్ గవర్నెన్స్ గురించి చిన్నగా మీకు కొద్దిగా ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉంటే అండి వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్ చూస్తూ ఉంటే కొద్దిగా సెన్స్ తగులుతూ ఉంటుందండి. అదేవిధంగా కొన్ని వెబ్సైట్స్ కూడా ఉంటాయి మీకు ఒకే దగ్గర రేషియోస్ కానివ్వండి, వాళ్ళ రేషియోస్ హెల్తీగా ఉంటే మార్జిన్స్ అంటాం మనం. ఎబిటా మార్జిన్ కానివ్వండి, ప్యాట్ మార్జిన్ కానివ్వండి, ఈబిట్ మార్జిన్, ఆపరేటింగ్ మార్జిన్ అంటాము. ఈ మార్జిన్స్ అన్ని కొంచెం హెల్తీ లెవెల్లో ఉన్నాయి. అదేవిధంగా అదే సెక్టర్లో ఉన్న కంపెనీస్తో కొద్దిగా ఒకసారి చూడండి మార్జిన్స్ ఎలా ఉన్నాయని, మిగతా కంపెనీస్కి ఎలా ఉన్నాయి, ఈ కంపెనీకి ఎలా ఉన్నాయి. అదేవిధంగా వాల్యుయేషన్ పరంగా కూడా మీరు కొద్దిగా చూస్తూ ఉంటే ఐడియా వస్తుందండి అలా. సో ఈ కంపేరిటివ్ రిలేటివ్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో కొద్దిగా చూసుకొని మనం మంచి ఆపర్చునిటీ అనిపిస్తే అది కొద్దిగా మనం ఏదైతే కంపెనీ సెలెక్ట్ చేసుకున్నామో అది తక్కువ ట్రేడ్ అవుతుందంటే ఇట్స్ కంప్లీట్ బై అండి స్ట్రైట్ అవే. అదేవిధంగా ఇది ఒక వ్యూ అయితే నెక్స్ట్ వ్యూ వచ్చేసి మనము వాళ్ళ డెట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, డెట్ రీపేమెంట్ ఎలా జరుగుతుంది, అదేవిధంగా బ్యాంక్ ఇంట్రెస్ట్ కరెక్ట్ టైంలో పే చేస్తున్నారా లేదా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవడం కానివ్వండి. మేనేజ్మెంట్ ఎలాంటి వ్యూ ఉంది వాళ్ళకి, అండ్ డెట్ రీపేమెంట్ గురించి వాళ్ళు ఏదైనా అనుకుంటున్నారా, న్యూ డెట్ ఏదైనా రైజ్ అవుతుంది అనేది మనకి యాన్యువల్ రిపోర్ట్లో వాళ్ళు ఏమైనా చేస్తారండి. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఒక ఐడియాకి వచ్చి మీరు బాగానే ఉంటుందండి. అలా ఒక వ్యూ ఫాలో అవ్వండి, ఒక ప్రొసీజర్ ఫాలో అయితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఫర్ ది మ్యాటర్ ఇప్పుడు ఏదైనా మీకు ఫ్రీ వెబ్సైట్స్, మీకు చాలా వెబ్సైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఫస్ట్ కాల్ ఉంది, ఒక కార్వే ఉంది, మోతిలాల్ ఓస్వాల్ ఉంది. వాళ్ళు ఒక స్టాక్ పిక్ చేసుకున్నారు కూడా రేషనల్ ఇస్తారు, ఎందుకు ఆ స్టాక్ పిక్ చేసుకున్నారు చెప్పండి. డీటెయిల్గా ఒక 5 to 6 pages ఆఫ్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఒకసారి మీరు కొన్ని స్టాక్స్ ట్రాక్ చేసుకుని ఆ స్టాక్ సంబంధించి ఒక హెస్టర్ బై ఉందనుకోండి, ఆ స్టాక్ తీసుకోండి. ఆ స్టాక్ ఎవరు ఎందుకు రికమెండ్ చేస్తున్నారు దీన్ని డీటెయిల్గా ఒకసారి గోత్రూ అనుకోండి. ఎందుకు ఆ స్టాక్ రికమెండ్ చేశారు, వాళ్ళ స్పెషాలిటీస్ ఏంటి, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటని. తర్వాత ఏ వ్యూస్ ఏ పాయింట్స్ తీసుకుంటే ఒక స్టాక్ని ఫండమెంటల్గా మనం అనలైజ్ చేయొచ్చు అన్న ఒక ఐడియా మీరు వస్తుంది. బట్ ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఇది మీరు రెగ్యులర్గా దాన్ని ఫాలో అవుతూ వెళ్తుంటే మీకు మాస్టరీ సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఓంకార్ మరో కాలర్. ఓంకార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ అది ఈ క్వశ్చన్ శేషు గారిని అడగండి సార్ కొంచెం. ఇది శేషు లేరండి, ఇప్పుడు సుందర్ గారు ఉన్నారు టెక్నికల్స్. సార్ ఇది హీరో మోటార్ కార్ప్ 2950 పుట్టు సెల్ చేశాను సార్. 2950 పుట్, ఓకే ఓకే సార్. ఇంకొకటి హిందాల్కో ఈ టైంలో పుట్ ఏమైనా బై చేసుకోవచ్చా సార్? హిందాల్కో పుట్స్ బై చేయొచ్చా, ఓకే. హీరో మోటో 2950 పుట్. పుట్ ఆప్షన్ కనుక తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ లెవెల్లో అటెంప్ట్ చేయడం మంచిది కాదండి. ఎందుకంటే ఈ స్టాక్ ప్రైస్ చూస్తే కనుక 3,300 నుంచి బాగా పడుతూ 3,000 వరకు స్టెబిలైజ్ అయింది. సో ఇమీడియట్ అవుట్లుక్ చూస్తే కనుక హీరో మోటార్ కార్ప్కి కొంచెం పాజిటివ్ రీబౌండ్ అయ్యే అవకాశాలే కనిపిస్తుంది. సో కాబట్టి ఫ్రెష్ పుట్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. అలాగే పుట్ సెల్లింగ్ అంటున్నారు. పుట్ సెల్లింగ్ అంటే కనుక మీరు హోల్డ్ చేయండి. నెక్స్ట్ మంత్ ప్రీమియమ్స్ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. స్టాక్ ప్రైస్ నా ఉద్దేశంలో ఇమీడియట్ బుల్లిష్గా లేదు, అలాగే బేరిష్గా లేదు, కన్సాలిడేషన్లో ఉంటుంది. కాబట్టి పుట్ సెల్లింగ్ అంటే నాట్ బేరిష్, కాబట్టి కొంచెం పాజిటివ్ అవుట్లుక్ ఉంది. కాబట్టి ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. అలాగే రెండో స్టాక్ హిందాల్కో పుట్స్ ఏమైనా బై చేయొచ్చా? ఇప్పుడు పుట్స్ అయినా బై చేసి అడిగారు. సో వద్దండి, ఎందుకంటే ఈ మధ్య స్టాక్ చూస్తే కనుక 180 రూపాయల నుంచి 150 రూపాయల వరకు పడిపోయింది. సో అవుట్లుక్ చూస్తే కనుక ఈ 150 దగ్గర బాగా సపోర్ట్ ఉంది, కరెక్షన్ హాల్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి పుట్ బయింగ్ చేస్తే కనుక ఈ కన్సాలిడేషన్లో పైగా రికవరీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రీమియమ్స్ పడిపోతాయి. కొంచెం కాషియస్గా కాల్ బయింగ్ చేయండి, ఎందుకంటే రీబౌండ్ వస్తుంది. కాబట్టి మళ్ళీ 160 లెవెల్స్కి వెళ్ళే 160-65 లెవెల్స్కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి కాల్ బయింగ్ చేస్తే మీకు ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఫైన్, స్టిల్ మార్కెట్స్ పాజిటివ్ టెరిటరీలో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. 7973 దగ్గర నిఫ్టీ కొనసాగుతుంది. కొద్దిగా పటిష్టమైన స్థితిలోనే ఇవాళ మార్కెట్స్ ఉన్నాయి.
అండ్ మనకి F&O ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి మేబీ ఈ వారం కొద్దిగా వాలటైల్ మనకి ట్రెండ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. 68 పాయింట్స్ ప్లస్లో 7976 దగ్గర. అండ్ ఎనీ క్లోజింగ్ ట్రేడింగ్ రిమార్క్స్ సుందర్ గారు? క్లోజింగ్ చూస్తే కనుక మార్కెట్ ఇంకా పటిష్టంగానే ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ చూస్తే కనుక మార్కెట్ మళ్ళీ కొంచెం స్టడీగా పెరుగుతూనే ఉంది. సో మనం అనుకున్న 8000 అనేది చాలా దూరంలో లేదు, దగ్గరలోనే కనిపిస్తుంది. బహుశా ఇవాళ కానీ రేపు కానీ ఒకసారి టెస్ట్ చేస్తుంది. సో స్టాక్ మార్కెట్ 8000 పైన కనుక సస్టైన్ అయిందంటే కనుక అట్లీస్ట్ 1 or 2 days కన్సాలిడేషన్ తర్వాత ఆ 8 పైన కనుక నిలబడితే కనుక మార్కెట్ ఫర్దర్ అప్ ట్రెండ్ వస్తుంది. అలాగే ఇంట్రాడే సపోర్ట్ చూస్తే కనుక 7960 దగ్గర ఉంది, 15 పాయింట్ల దూరంలో. ఒకవేళ 7960 కింద కనుక ట్రేడ్ అయితే ఒక ఇంట్రాడే వీక్నెస్ అనేది వస్తుంది. ఎనీ వ్యూ ఫర్ ఫండమెంటల్స్ అంటే ట్రాక్ చేసే వాళ్ళకి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఏమైనా వ్యూ ఇస్తారా? సో మన ఫండమెంటల్స్, మన ఇండియన్ సెంటిమెంట్ ఏం మారలేదండి, కొద్దిగా పోస్ట్ పోన్ అయింది కన్జంప్షన్ స్టోరీ అనేది. సో ఈ డిమానిటైజేషన్ వల్ల వచ్చిన ఈ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది వైప్అవుట్ అవుతుంది. మన బడ్జెట్ అనేది కీలకం కానుంది. అదేవిధంగా నీతి ఆయోగ్తో మన ప్రైమ్ మినిస్టర్ గారి మీటింగ్ కానివ్వండి, వాళ్ళు ఏంటంటే ఎకనామిక్ రిఫార్మ్స్ పైన చాలా కీన్గా ఉందండి ఈ గవర్నమెంట్ వచ్చేసి. సో మన జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ కానివ్వండి, ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ గురించి గవర్నమెంట్ చేస్తున్న ప్రాపర్ పుష్ కానివ్వండి, లెస్ క్యాష్ ఎకానమీ చేద్దామని అనుకుంటున్నారండి. సో ఇవన్నీ ఏంటంటే ట్యాక్స్ బేస్ ఒకటి పెంచుతాయండి మనకి. సో ఇప్పుడున్న ట్యాక్స్ పేయర్స్ ఎంతమంది అయితే ఉన్నారో ఆ బేస్ అనేది పెరుగుతుంది. సో విచ్ లీడ్స్ మనకేంటంటే అదే రకమైన ఇన్కమ్ కోసం మనం వాళ్ళని తక్కువ రేట్లో ట్యాక్స్ చేయొచ్చు, విచ్ ఇస్ లైక్ వెరీ గుడ్. అండ్ గ్లోబల్లీ కాంపిటేటివ్ ట్యాక్స్ రేట్స్ గురించి మనం మాట్లాడుతున్నామండి ఈ మధ్య కాలంలో. సో ఇవన్నీ చూసుకున్నా కూడా 1 to 2 yearsలో మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయనేది నా వ్యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫీసర్. ప్రస్తుతానికి TV5 మనీలో స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమాన్ని ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్ కలుద్దాం. స్టే విత్ us. Minute to minute market updates. Second to second stock movements.